శుభోదయం. ఈరోజు రాజకీయ వ్యవస్థ కన్నా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలకు గౌరవం ఉండాలన్నా, ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది. సామాన్యుడైనా, అసామాన్యుడైనా ఒకటే అనే విధంగా చెప్పాల్సినటువంటి ఒక మోడల్ ఆఫ్ కేస్ ఇది అని నేనైతే భావిస్తా ఉన్నా. కానీ దీని నేపథ్యం ఒకసారి చూసినప్పుడు ఆర్థిక వ్యవస్థల్లో నుంచి వచ్చి రాజకీయ వ్యవస్థలోకి మార్పు చెందినటువంటి ఒక తొండముదిరి ఓసర వెళ్ళంటాం. ఆ విధంగా తయారైనటువంటి ఒక కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం పర్టికులర్ గా ఆలోచన చేస్తే ఏదైతే మొదటి నుంచి కూడా ఏదే గన్నుల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేస్తది అంటానికి ఈ యొక్క కేసే మనకు ఉదాహరణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇందాక మిత్రులందరూ చెప్తా ఉన్నది ఏదైతే డ్యూటీ అబ్స్ట్రాక్షన్స్ కింద తీసుకొని ఎవరి మీద కేసేశారు. ఎందుకంటే సిబిఐ ఎంత నిర్వీర్యంగా, అంత నిర్లక్ష్యంగా, లేకపోతే నిరాసక్తతగా, లేకపోతే ఏమి చేతగానితనంగా ఈ 5 ఏళ్ళు ఎందుకు ఉందనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభావితం కాబడినటువంటి సిబిఐ రాజకీయ వ్యవస్థల ద్వారా ప్రభావితం చేయబడి ఈ ఆలస్యానికి కారణమైందనే దాంట్లో ఎవరికి ఎటువంటి సందేహం గాని, అనుమానం గాని, మాట్లాడటానికి మొహమాటం గాని లేదనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఏదైతే అవినాష్ గారు కర్నూలు పెళ్లికి తిరుగుతున్నట్టు ఊరంతా తప్పించుకుని తిరిగారు, చూస్తా ఉన్నారు. అదే కళ్ళు వదిలేసి చూస్తా ఉన్నారు, చేతులు చావ తెచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. అయితే ఈ రోజు నేను కూడా కొన్ని ప్రశ్నలు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థలో రహస్యంగా ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు సహకరిస్తా ఉన్నారు. సిబిఐ స్వతంత్ర వ్యవస్థ అని మనం అందరం కూడా భావిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిబిఐని కూడా నియంత్రించేటటువంటి స్థాయి ఎవరికి ఉందనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు కనీసం ఈ 6 నెలల్లో, ఎందుకంటే కోర్టు కూడా జాప్యం, ఎందుకంటే విపరీతమైన జాప్యం జరుగుతా ఉంది. కోర్టులు మనం ప్రశ్నించడానికి లేదు, కోర్టులు అంటే మీరెవరు కూడా మాట్లాడకూడదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ జాప్య నివారణ అనేది ఈ రోజుకి జరగకపోవటం, ఇన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి వెళ్ళాం. ఈ అంతా అవును. డిజిటల్ లో కూడా గతంలో మనం చేసుకున్నాం. మరి ఈ కేసు విషయంలో మార్చి దాకా వాయిదా వేయడానికి అర్థం తెలియదు, ఫిబ్రవరిలో వాయిదా వేయడానికి అర్థం తెలియదు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే సందర్భంలో సామాన్యుడు ఆలోచనలే చెప్తా ఉన్నా, సామాన్యుడు యొక్క భావనలే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు సునీత గారు ఎవరైతే హోమ్ మినిస్టర్ గారిని కలిశారు, సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి కలిశారు. ఆమె కూడా నేను అనేది డీజీపీ గారి ఆఫీస్కి వెళ్ళాలి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. అసలు కేసు ఏ స్టేజ్ లో ఉంది, ఏ విధంగా ఎంక్వైరీ జరుగుంది, ఆమె ఏ విధంగా ఎంక్వైరీకి అనుకూలంగా ఉంది అనేది రాతపూర్వకంగా కూడా ఇచ్చేసి అంటే వాళ్ళు ఆవిడ కలిసి సరే వాళ్ళ సార్, దగ్గర మీరు కూడా ఎంతవరకు ఫాలో అప్ చేస్తున్నారు? ఎందుకంటే తప్ప అప్పుడు ఎలక్షన్స్ టైంలో మీరు కూడా ఆవిడకి న్యాయం జరగాలి అని మాట్లాడారు మీరంతా. మరి మీ ప్రభుత్వం ఎలక్షన్ వచ్చిన టైం కన్నా తర్వాత ముందు హోమ్ మినిస్టర్ గారు కానీ మీరందరూ కూడా ఎంతవరకు సమీక్షించారు, ఫాలో అప్ చేశారా? ఫాలోఅప్ ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే మేము అధికారంలో రాకముందు అధికారం కోల్పోవటానికి కూడా ప్రధాన కారణమైనటువంటి నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వేసి మీ చేతిలో గొడ్డలో కత్తో పెట్టారుగా అప్పుడు. గొడ్డల్లో పెట్టేసి రకరకాలుగా చేసి అదంతా కూడా వాళ్ళు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి గతంలో మనందరం కూడా చూసాం. ఆ పరిస్థితుల్లో నుంచి మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, సంబంధం లేని దానిలో అది కుటుంబ అంతఃపుర హత్యగానే మేము మొదట్లో ముందు నుంచి మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అది అంతఃపుర హత్యగానే ఉన్న సందర్భంలో దస్తగిరి గాని, లేకపోతే గంగిరెడ్డి గాని